డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంతోనే కానీ తెలంగాణ చరిత్రతో కానీ ఏ ఒక్క మూలాన కూడా నీకు సంబంధం లేని వ్యక్తివి. ఆంధ్ర ప్రజలు నిన్ను సినిమా యాక్టర్తోని డిప్యూటీ సీఎంగా చేశారు. నువ్వు అక్కడ చేయదలుచుకుంది అక్కడ చాలా ఉంది. దయచేసి పచ్చని తెలంగాణలో ఇవాళ 6 గ్యారంటీల పథకాలతోని, రైతులతోని, మహిళలతోని, నిరుద్యోగులతోని 3 పూలు 6 కాయలుగా రాష్ట్రం వర్ధిల్లుతుంటే దయచేసి ఈ యొక్క పచ్చని తెలంగాణలో ఇలాంటి సినిమా యాక్టర్లు, చిటికనేలు లాంటి సినిమా యాక్టర్లు వచ్చి ఇక్కడ చిచ్చు పెట్టొద్దని కూడా పవన్ కళ్యాణ్కి విజ్ఞప్తి. నీకు నిజంగా నిజాయితీ ఉంటే అక్కడ చేయాల్సిన కార్యక్రమాలు ఎంతో మంది ఉన్నారు. అక్కడ అనేక మంది అక్కడ ఆంధ్ర సమస్యలు ఎన్నో రకాలుగా ఉన్నాయి. మీకు నిజాయితీ ఉంటే అక్కడ చేయాల్సింది పోయి హైదరాబాద్లో మీకేం పని నాకు అర్థం కాక అడుగుతాను. మీకు ఇవాళ రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, రాష్ట్ర చరిత్రను వ్యతిరేకించిన వాళ్ళు, ఇక్కడ సాంప్రదాయాన్ని వ్యతిరేకించిన వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి హక్కుల మీద ఆకాంక్షల్ని మీరు అడ్డుకున్న వాళ్ళు. కానీ సిగ్గుండాలి పవన్ కళ్యాణ్. దయచేసి తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ అడుగు పెట్టొద్దు. మీ ఆస్తులున్నా కూడా మేమేమో ఆగం చేయట్లేదు. నీకు ఇల్లున్నా, ఆస్తులున్నా, ఫామ్ హౌజులున్నా తెలంగాణ ప్రభుత్వం భద్రంగానే కాపాడుతుంది. కానీ మీరు రాజకీయం చేసి ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకుంటామంటే తెలంగాణ ప్రజలు మాత్రం ఊరుకోరు. తెలంగాణ చరిత్ర నిన్ను క్షమించదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఈ చిటికనేల్ లాంటి సినిమా యాక్టర్లకు భయపడే చరిత్ర తెలంగాణది కాదు. ఇవాళ ఆంధ్ర సర్కార్ని, దోపిడీదారుల్ని, పెత్తందారుల్ని ఎదిరించినటువంటి గడ్డ ఇది. ప్రతి యువకుడు ఇక్కడ గడ్డిపోసలు కూడా గడ్డపారలు అయితే తెలంగాణ చరిత్ర అంటే, తెలంగాణ సకల జనులతోని సబ్బండ వర్గాలు ఏకమై తెలంగాణ తెచ్చుకున్నటువంటి గడ్డ ఇది. ప్రతి పసిబిడ్డను అడిగినా కూడా ఇవాళ నెత్తురు కళ చూసి పోరాటాన్ని చూసినటువంటి పసిబిడ్డలు కూడా పోరాటాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర ఇది. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, నీ సినిమా డ్రామాలు తెలంగాణలో నడవవు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తాను. ఇప్పుడు ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవం, తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు ఒక సంబరంగా ఇవాళ 60 ఏళ్ల స్వప్నం కానీ 1200 మంది బలిదానాలు చేసుకుని తెలంగాణ రాష్ట్రం కోసం సిద్ధించిన వాళ్ళు. కాబట్టి ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15 అయితే తెలంగాణ రాష్ట్రానికి 2014 జూన్ 2 కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇది ఒక పండుగ రోజు. ఇలాంటి పండుగ రోజు వాతావరణంలో ఇలాంటి ఒక విద్రోహ శక్తులు ఇవాళ తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రం కోసం 11 రోజులు ఇవాళ అన్నం తినని రాష్ట్రాన్ని వ్యతిరేకించడం కోసం అన్నం తినకుండా ఉపవాసం చేసినటువంటి మీలాంటి ద్రోహులు తెలంగాణలో కానీ హైదరాబాద్లో ప్రెస్ మీట్లు కానీ ఇక్కడ రాజకీయం చేసే అర్హత పవన్ కళ్యాణ్కి లేదని కోరుతున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.